అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడినప్పుడు చూస్తే ఎవరు గాడి చేస్తారో వాస్తవాలు ఏంది ఏ విధంగా వక్రీకరించి చెప్పడానికి మంచి ఉదాహరణ. బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారులకు వచ్చినప్పుడు అంటే 2014 2 జూన్ నాడు ఎక్సైజ్ రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం 9,900 కోట్ల అధ్యక్ష. సో అరౌండ్ 10,000 crores. 2023 వాళ్ళు దిగిపోయే నాటికి ఎక్సైజ్ ఆదాయం 35,000 కోట్ల రూపాయలు, సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,000 crores టోటల్. అంటే 10,000 కోట్లు ఉన్నటువంటి ఎక్సైజ్ ఆదాయాన్ని గత ప్రభుత్వం 35,000 కోట్లు తీసుకుపోయిందంటే అంటే అధ్యక్ష అంటే 25,000 కోట్ల రూపాయలని ఆదాయాన్ని ఎక్సైజ్ని పెంచారు. ఎట్లా పెరిగింది అంటే రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ, బెల్ట్ షాపులు ఇంకోటి చేసింది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇందిరమ్మ ప్రభుత్వమా? అధ్యక్ష ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గత 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత 35,000 కోట్ల ఆదాయంపై సుమారుగా 39,000 కోట్లకు వచ్చింది. అందులో కూడా ఈ మధ్యలో టెండర్స్ అయితే పిలవడం జరిగిందో కొత్త షాప్స్లో 2,000 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే డిఫరెన్స్ అనేది 2 సంవత్సరాల కాలం కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. అంటే ఎవరు రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చిండ్రు? రెండు అధ్యక్ష 1% కూడా పన్నులు పెంచలేదు. గత ప్రభుత్వమే ఆదాయం పెంచుకోవడం కోసం 100 కాదు 200% ట్యాక్స్ పెంచడం జరిగింది, 300% ట్యాక్స్ పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన ఏ ఒక్క చట్టాన్ని కూడా మార్చలేదు. 22 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని 65 సంవత్సరాలు పరిపాలన చేస్తే, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 65,000 కోట్లు. అంటే ఆ ప్రభుత్వాలు ఏం పనిచేయలేదా? ఈ నాగార్జున శ్రీశైలం ప్రాజెక్టులు రకరకాల ప్రాజెక్టులు, గ్రామాల్లో స్కూళ్లు కానీ కరెంటు కానీ చేయలేదా? అయినా కూడా 64,000 కోట్లు అప్పు ఉంటే భారతదేశానికే ఆదర్శంగా మేము పరిపాలన చేసిన గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు మరి ఏ విధంగా 65,000 కోట్ల రూపాయలు 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. మరి దానికి కట్టిన వడ్డీ ఎంత? మీరు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టిన లెక్క ప్రకారం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన నాటికి సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటే మీరు దిగిపోయే నాటికి సంవత్సరానికి సుమారు 70,000 కోట్ల అప్పు చేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు ఈఎంఐస్ కట్టడం జరిగింది. అంటే మరి ఇంత అప్పు చేసిన తర్వాత కూడా, ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మీరు తెచ్చినటువంటి ఏ స్కీమ్ని ఎత్తివేయకుండా ఇవాళ 20,000 కోట్ల రుణమాఫీ కావచ్చు, 20,000 కోట్ల ఇంద్రమిల్లు కావచ్చు, రకరకాల కార్యక్రమం చేసిన తర్వాత కూడా మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇది జరగకపోవడానికి సరే. ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. 2 సంవత్సరాలు 3 మాసాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు. అంటే మరి చెప్పినవి మీరు అన్నారు, చాలా సందర్భాలు మాట్లాడారు, ఇది గ్యారంటీ కార్డు అని. మా గ్యారంటీ కార్డు 2 సంవత్సరాలదే, మీ గ్యారంటీ 10 సంవత్సరాల కాలంది. 10 సంవత్సరాలైనా కూడా 10 సంవత్సరాలకు చెప్పింది. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా రాష్ట్ర ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పిన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా మీరు 10 సంవత్సరాలు చాలా మీరు అమలు చేయాలని చాలా ఉన్నాయి. బట్ వాస్తవాలు ఉన్నప్పుడు మీరు ఎక్సైజ్ సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మసిగా బట్టగాల్సి మీదేస్తూ తుడుచుకున్నట్టుగా మరి వాస్తవం ఒకటి ఉంటే ఇంకోటి చెప్తా ఉంటే ఇది మీకు సరిపోదు, మీ యొక్క స్థాయికి సరిపోదు అని చెప్పి ఒకసారి సవరించుకోవాలని చెప్తాను అధ్యక్ష. హరీశ్రావు సార్, ఇప్పుడు కొంచెం ఇంటరప్షన్స్ లేకుండా ఇది ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆన్సర్ చేయాలి సార్. ఇంతమంది మంత్రులు వేస్తే కష్టమైంది అధ్యక్ష. గౌరవనీయులు జూపల్లి గారు అది పద్దుల మీద వచ్చినప్పుడు వాటిని మాట్లాడమనండి, మేము కూడా చెప్తాం. అధ్యక్ష, గౌరవనీయులు జూపల్లి గారు నేనేమి నా సొంతగా చెప్పలే, ఇది 2026-27 తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ గౌరవనీయులు ఆర్థిక మంత్రి
వారి ఫోటోతో సహా వారి సంతకంతో సహా వారు పెట్టిన బుక్ లో నుంచే చెప్తున్నా. ఇందులో ఏం చెప్పిందంటే అధ్యక్ష 2024-25 యాక్చువల్ ఇన్కమ్ 34,633 కోట్లు. ఈ ఇయర్ ఎక్సైజ్ మీద 46,941 కోట్ల ఆదాయం తెచ్చుకుంటామని అంచనా పెట్టారు. దానికి దీనికి తేడా 12,338 కోట్లు. ఈ 12,338 కోట్లు ఎట్లా ఆదాయం వస్తుందో బట్టి గారు సమాధానం ఇవ్వండి. గల్లీకో దుకాణం పెడతారా, మండలంకో బార్ షాప్ పెడతారా? కోట్లు ఎట్లా ఆదాయం వస్తుందో బట్టి గారు సమాధానం ఇవ్వండి. గల్లీకో దుకాణం పెడతారా, మండలంకో బార్ షాప్ పెడతారా, పట్టణానికి ఒక బ్రీవరీ పెడతారా? ఏం చేస్తారు, ఏం మంత్రం వేస్తారు, ఏం మాయ చేస్తారో సమాధానం మీ సమాధానంలో చెప్పండి. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, పెద్దలు జూపల్లి గారు నేను అందులో పోతే టైం వేస్ట్ అయిద్దని చెప్తలేను కానీ వారు ఏమన్నారు, 10 ఏళ్లలో 25,000 కోట్లు పెరిగింది అన్నారు. అంటే సంవత్సరానికి 2,500 కోట్లు పెరిగింది అని వారు నన్ను ప్రశ్నించారు. ఇప్పుడు అధ్యక్ష ఒకటి, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా పాలన అయిపోయింది, మీరు ప్రశ్నించుడు అయిపోయింది, బిల్లు పాస్ అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు మమ్మల్ని అడగడం కాదు, ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రజల గొంతుకగా మేము మిమ్మల్ని అడగడం మా బాధ్యత. ఊకే మీరు ఇంకా పాత ముచ్చట్లు మాట్లాడడం కాదు, మీరు సమాధానం చెప్పండి. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, 10 ఏళ్లలో యావరేజ్ బీఆర్ఎస్ హయాంలో 2,500 పెరిగిందని మీరే చెప్పారు. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఒక్క సంవత్సరమే 12,338 కోట్లు ఎట్లా పెరుగుతుంది? 2,500 ఎక్కడా, 12,300 ఎక్కడా అని అడుగుతున్నా. ఇది ఎట్లా చేస్తారో ఆ మంత్రం ఏందో చెప్పండి, మ్యాజిక్ ఏందో చెప్పండి అంటున్నా. అది బట్టి గారు తమ సమాధానంలో చెప్పాలి. ఇక పోతే అధ్యక్ష లేదవుతుంది. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ప్లీజ్ సార్. ఇది కరెక్ట్ కాదు సార్, సార్ కరెక్ట్ కాదు సార్, సార్ సార్ ఏం సార్ ఇది? అధ్యక్ష, అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం గతంలో 35,000 కోట్ల నుంచి ఈ మధ్యకాలం చేసినటువంటి టెండర్స్ కావచ్చు చేసిన కారణంగా 39, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇట్ విల్ టచ్ అరౌండ్ 38 to 39,000 crores. సో దానిపైన అదనంగా ఏం పెట్టినది దట్ యూ కెన్ క్లారిఫై. సరే, ఏదేమైనా నేను ఏం మాట్లాడినా బడ్జెట్ బుక్ లో మాట్లాడినా 12,000 కోట్ల రూపాయలు అదనంగా ఎట్లా వస్తుందని అడిగినా. సరే, ఎనీవే అధ్యక్ష, ఇక అప్పుల విషయంలో ఇదే అసెంబ్లీలో నేను చెప్పిన అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డిస్కషన్ పెట్టినా ఐఎమ్ రెడీ అధ్యక్ష. నేను ఛాలెంజ్ కూడా చేసిన లాస్ట్ టైం. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్బిఎం లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటి కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్ కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈ పాలన వీళ్ళ 2 ఏళ్ల పాలన, ఈ 2 ఏళ్ల పాలనలో అధ్యక్ష 2025-26లో బడ్జెట్ లో ఏం పెట్టారంటే 67,339 కోట్లు అప్పు తీసుకున్నామని పెట్టారు. అది యాజ్ ఆన్ February 28 పెట్టినారు. బట్ యాజ్ ఆన్ టుడే, ఈ రోజుకు 88,840 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఎఫ్ఆర్బిఎం అప్పులు, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు అన్నీ కలిపితే 1,77,794 కోట్లు. ఒక్క ఈ ఇయరే, ఇంకా 10 రోజులుంది. ఈ ఒక్క సంవత్సరమే మీరు చేసిన అప్పు 1,77,794 కోట్లు. ఇంత 10 రోజులు అయిపోతే నాకు తెలిసి 2 లక్షల కోట్లు చేస్తారు అధ్యక్ష. ఈ ఒక్క సంవత్సరమే మీరు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయబోతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు మా గురించి మాట్లాడతారు అధ్యక్ష. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 3,70,000 కోట్లు అధ్యక్ష. ఈ రకంగా అప్పుల విషయంలో ఊకే తప్పుడు మాటలు మాట్లాడడం మానేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. దాని మీద ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఒక రోజు ఎక్కడ ఏ డిస్కషన్ కైనా మాజీ ఆర్థిక మంత్రిగా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరు వస్తారో మీరు రండి. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ సభలో అయినా రెడీ సార్. ఇకపోతే అధ్యక్ష, బడ్జెట్ లోని మిగతా డిపార్ట్మెంట్స్ కూడా పోదాం. ఫైనాన్స్ మాట్లాడుకున్నాం, ఎఫ్ఆర్బిఎం మాట్లాడుకున్నాం, జిఎస్డిపి మాట్లాడుకున్నాం, పర్ క్యాపిటల్ మాట్లాడుకున్నాం. నౌ విల్ గో టు డిపార్ట్మెంట్ వైస్. బట్టి గారు ప్రవేశపెట్టింది. గౌరవనీయులు బట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో ఏమన్నారంటే అధ్యక్ష, బడ్జెట్ అంటే
సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ఇది ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు అని భట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. సరే, ప్రజల జీవన స్థితిగతి మార్పుకు దోహదం చేసే ఈ లెక్కలు ఈ బడ్జెట్లో ఎక్కడున్నాయో చెప్పగలుగుతారా? ఏం సార్ ఇట్స్ మినిమం ప్రిన్సిపల్ అపోజిషన్ విల్ స్పీక్ ఫర్ 2 hours సార్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంటరప్షన్స్, కైండ్లీ కోఆపరేట్. ఇంకోటి సార్, ఈ రాష్ట్రానికి ఇంతకంటే ముఖ్యమైనది ఈ అసెంబ్లీకి ఏముంటుంది స్పీకర్ సార్? మాట్లాడినారు సార్ ఏదో కుట్ర జరుగుతుంది సార్ నా మీద. లేదు హరీశ్రావు గారు, 1:15 మాట్లాడిన మీరు కంక్లూడ్ చేయండి. సరిగా మాట్లాడేదంటే కూర్చోమంటే కూర్చుంటా, మరి పొమ్మంటే పోతాం సార్. ఇక ఇప్పటికే మీరు 1:15 పొమ్మంటే పోతాం సార్. మాట్లాడారు. మీకు ఇవ్వవలసిన టైం కంటే మంచిగానే ఇచ్చినాం, మాట్లాడండి.